నమస్తే ఫుడీస్. ఈ వీడియోలో మనం క్విక్గా అయిపోయే రెసిపీ చూడబోతున్నాం. ఇంట్లో ఏమి కూరగాయలు లేనప్పుడు నోటికి రుచిగా అండ్ కమ్మగా అండ్ క్విక్గా చేసుకోవాలి అన్నప్పుడు ఈ రెసిపీ అనేది పర్ఫెక్ట్గా సూట్ అవుతుంది. ఎందుకంటే రైస్లోకి అలాగే రోటీలోకి కూడా కాంబినేషన్ అనేది చాలా బాగుంటుంది. కేవలం ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తో నిమిషాల్లో అయిపోయే రెసిపీ చూసేద్దాం రండి. దానికి కేవలం ఆలు ఉంటే చాలు. అండ్ వన్ థింగ్, ఆలు ఎంపికలో కొంచెం శ్రద్ధ తీసుకోవాలి. ముందుగా కొత్త ఆలు తీసుకోవాలి. సాధారణంగా దక్షిణాది వైపు ఆలు అంత ఎక్కువగా పండదు. ఉత్తరాది బెంగాల్ నుండి దిగుమతి అవుతుంది. మన దగ్గరకు వచ్చేసరికి పాతవి మొలకెత్తినవే దొరుకుతున్నాయి. అట్లీస్ట్ ఒకప్పుడు మంచి ఆలు దొరికేది. ఇప్పుడు మంచి ఆలు దొరకడమే కష్టమైపోతుంది. కాబట్టి ఆలు కొంచెం మంచివి ఎంచుకోండి. ఆలును వీడియోలో చూపించిన విధంగా పొట్టు తీసుకొని వంచాలి. తరువాత వాటిని బాగా తురుముకోవాలి. ఇలా తురుముకొని పక్కన ఉంచాలి. తరువాత ఆనియన్ అనేవి వీడియోలో చూపించిన విధంగా కట్ చేసుకోవాలి. గ్యాస్పై కడాయి పెట్టుకొని ఆయిల్ వేసి హీట్ అయ్యాక జీలకర్ర వేయాలి మరియు ఆవాలు కూడా వేసి దోరగా వేగించి పచ్చిమిర్చి వేసుకోవాలి. అలాగే కరివేపాకు కూడా వేసుకొని వీటిని బాగా వేగించాలి. కరివేపాకు మరియు పచ్చిమిర్చి పచ్చి వాసన పోయేంత వరకు వేపి కట్ చేసిన ఆనియన్స్ కూడా వేసుకోవాలి. తరువాత కొంచెం దంచిన వెల్లుల్లి వేయాలి. వేసిన తర్వాత బాగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. తరువాత మనం ముందుగా తురిమి పెట్టుకున్న ఆలు వేయాలి. ఆలు వేసిన తర్వాత మొత్తం మిక్స్ చేయాలి. తరువాత సరిపడా సాల్ట్ వేసుకొని కొంచెం పసుపు వేసుకోవాలి. మొత్తం కూడా బాగా మిక్స్ అయ్యేంత వరకు కలుపుకోవాలి. తరువాత బౌల్లోకి తీసుకోవాలి. అంతే, ఎంతో రుచికరమైన సింపుల్ ఆలు రెసిపీ రెడీ అవుతుంది. ఓసారి ఇలా రెసిపీ చేసి చూడండి. ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ అండ్ లైక్ అనేది చేయండి.